హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా రివ్యూ సాదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. పవర్ఫుల్ టైటిల్ పెట్టాం. ఏంటంటే సిగ్గు లేని డిమోన్ పవన్, బుద్ధి లేని కళ్యాణ్. ఈ రెండు ఇద్దరికి యాప్ట్ అయిపోతాయి. వాట్ ఎవర్ ఒక విన్నర్ మెటీరియల్, ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టి సో విన్నర్ అయ్యే అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఇద్దరు కూడా చేజార్చుకున్నారు. దీని మీద ఒక స్పెషల్ అనాలిసిస్ కూడా చేస్తాను చూడండి తర్వాత. సో ఆఫ్టర్ నామినేషన్స్ ఏదైతే అయినాయో ఆ పాయింట్స్ మాత్రం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనాలిసిస్లోకి వెళ్ళిపోయింది, రివ్యూలోకి వెళ్ళిపోయింది స్ట్రైట్గా. నైట్ ఏదైతే ఒక డిస్కషన్ జరిగిందో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో పెట్టా, ఎవరైనా మిస్ అయితే చూడండి. నైట్ తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా బెడ్ దగ్గర కూర్చుని మాట్లాడుకున్నారు చాలాసేపు. తను ఫేక్ అనుకుంటున్నారేమో, అది అనుకుంటున్నారేమో, ఇదంతా మాట్లాడింది. అది యాక్చువల్గా టెలికాస్ట్లో చేయలేదు, లైవ్లో అయితే నడిచింది. లైవ్లో చూసిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. దాని తర్వాత కళ్యాణ్ రీతు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ డిమోన్ పవన్ అండ్ రీతు ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ మాట్లాడుకుంటున్నప్పుడు కళ్యాణ్ వచ్చేసరికి కళ్యాణ్తో క్యాజువల్గానే రీతు మాట్లాడింది. సో దానికి పవన్ డిమోన్ అలిగి పక్క బెడ్ మీదకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతున్న క్రమంలో ఏమన్నాడు, నువ్వు చిన్నపిల్లాడు వెళ్ళారా, నువ్వు వినకూడదు ఈ మాటల అని ఒక డైలాగ్ వేసాడు. అది చాలా క్యాజువల్గా వేసింది డైలాగు. సరే ఓకే, సీరియస్గా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అదంతా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ గార్డెన్ ఏరియాలో ఇది ఒక ఇష్యూ కింద క్రియేట్ చేసి రీతుతో గొడవకి దిగాడు. పాయింట్ డిమోన్ కంప్లీట్గా రీతు మాయలో ఉన్నాడు అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో పవన్ మాటలు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడక పవన్ అని అక్కడ రీతు చెప్తానే ఉంది. అయినా కూడా మనోడు ఆగల అసలు ఎక్కడ ఆగలా. అక్కడ కళ్యాణ్ రావడాన్ని దాన్ని ఆ ఫీలింగ్స్ ఉండవా ఏంటి అనేది ఆ తప్పు పట్టాడు. సో నువ్వు ఎలా చిన్నపిల్లాడు మాట్లాడు మాకు, నువ్వు ఇలాగ చేయి మాకంటే, నువ్వు ఏమన్నాడో కూడా నాకు తెలుసు కళ్యాణ్ని, నేను విన్నాను కూడా, నువ్వు ఎలాంటివి వినకూడదు, వెళ్ళిపో చిన్నపిల్లవాడు రా అన్నాడు. అలాగైతే మేము కూడా చాలా విన్నాంలే ఎలాంటివి అని అక్కడ అన్నాడు. అంటే ఇక్కడ చిన్నపాటి ఒక క్లాష్ అనేది అయిందనమాట. సో ఇద్దరి మధ్యలో ఒక ఫైట్ అయింది రీతు అండ్ పవన్ మధ్యలో. అది ఎక్కడికి వరకు వెళ్ళిందంటే గౌరవ్ ఏదో కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని గౌరవ్కి చెప్పినప్పుడు నేను కాలు పట్టినా అని ఎప్పుడైతే గౌరవ్ కొంచెం ఫ్రెండ్లీగా క్యాజువల్గా మాట్లాడాడో అప్పుడు మరి మేము హట్ అవ్వమా అన్న ఫీలింగ్లో కళ్యాణ్ ఉన్నాడు. అలాగే మరి నువ్వు హట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, నేను జస్ట్ క్యాజువల్గా డ్యాన్స్ వేస్తేనే ఆ రమ్యతో నువ్వు ఫీల్ అయిపోయావు కదా. ఇది ఎలా అయిపోతుందంటే చాలా పర్సనల్గా వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. సో ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 1 సీజన్ 9 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. నేనేం చెప్తున్నానో అది కంప్లీట్ కనెక్ట్ అవుతారు. ప్లస్ ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది, అయినా కూడా చూడండి. కళ్యాణ్ మామూలుగానే ఇదిగా ఉంటాడు, తర్వాత కనిపెట్టేశాడు. రీతు లోపలికి వస్తుంది, ఏంటి నైట్ నేను నీ బెడ్ దగ్గరికి వచ్చి మాట్లాడిన ఇష్యూనా గొడవ అని అడిగితే రీతు చాలా క్యాజువల్గా ఎప్పుడు ఉండేదేలే అది ఇది అనేసింది. నిజానికి ఈ డిమోన్ పవన్కి సిగ్గులేదబ్బా. గేమ్ పైన ఫోకస్ చేసి గేమ్లో ఎప్పుడైతే దిగి గేమ్లో పాయింట్స్ అడగాలో అవి అడగడం అనేది వదిలేసాడు. రీతు విషయంలో ఏదైనా పాయింట్ ఉన్నా, లేదంటే ఆయన పర్సనల్గా అట్ అయినా, ఆయన ఏదైనా ఇదిగా ఉన్నా కూడా దాన్ని పట్టుకుని వచ్చి రీతుతో పోట్లాడతాడు. ఇది ఎలా ఉంటుందంటే ఇంట్లో పిల్లి వీధిలో పులి అనేది మీకు తెలిసే ఉంటుంది. సో ఇంట్లో ఏమి ఉండదు, మెమ్మెత్తే అనమాట. వీధిలోకి వెళ్ళేసరికి మనంత మగవాళ్ళు లేడు, మనం అల్లాడిస్తాం ఇంట్లో అలా ఉంటారు. అలాగే ఇక్కడ గేమ్ విషయంలో అంత సినిమా లేదు పవన్ డిమోన్. రీతి విషయంకి వచ్చేసరికి నేను ఉన్న యాటిట్యూడ్ డమ్ డిష్ కంటాడు. సో నామినేషన్లో కూడా అదే జరిగింది. మనం పాయింట్ మాట్లాడుకుందాం. నామినేషన్ ఫస్ట్ ఇమ్మాన్యుయల్ నామినేషన్కి వచ్చేద్దాం. సో ఇమ్మాన్యుయల్ అయితే రీతుని నామినేట్ చేశాడు. నువ్వు అసలు కాన్ఫిడెంట్గా లేవు, సంచలగ్గా తిక్కర బిత్తిరి చేసావు, కన్ఫ్యూజన్ అయిపోయావు, అసలు గేమ్లో అసలు నీ కాన్ఫిడెన్స్ లేదు, సంచలగ్గా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల వేరే ఇది అయిపోయిందంటే ఇక్కడ రీతి ఏమంటుందంటే, సరే నేను కన్ఫ్యూజన్గానే ఉన్నావు, దానివల్ల నీకు ఎఫెక్ట్ అయింది ఏంటంటాడు అని అడిగింది. నిజమే కదా, ఇక్కడ ఇమ్మాన్యుయల్కి ఎఫెక్ట్ అయింది ఏంటిది? అక్కడ ఆడింది ఎవరెవరు? తనుజ ఆడింది, నిఖిల్ ఆడాడు, డిమోన్ పవన్ ఆడాడు అండ్ సంజన ఆడింది.
మరి నీకేంటి వచ్చిన ప్రాబ్లము అంటే నువ్వు అక్కడ సంజనాని ప్రతిఘటించావు, సంజన ఎలా ఆడాలో గేమ్ చెప్పావు, నీకు సంజనాకి గొడవ అయింది, అది ఇమ్మాన్యుయల్ చెప్పుంటే అయిపోను. ఇది వదిలేసి అర్థం పర్థం లేని వాదన అయితే రీతు అసలు ఎలా అంటే రీతు ఓవర్లాప్ చేసేస్తుంది. అక్కడ చెప్పిన పాయింట్ ఒకటి, ఈమె అడిగిన పాయింట్ ఒకటి. అక్కడ నాకు ఒకటి నవ్వు వచ్చింది ఏంటంటే అసలు నువ్వేం గేమ్ ఆడావు గెలవడానికి ఇంతవరకు చెప్పు అని ఇమ్మాన్యుయల్ని అడుగుతుంది. మరి తల్లి నీకు ఇమ్మాన్యుయల్ గేమ్ కనపడలేదా? ఏ రేంజ్లో టాస్క్లు ఆడాడు తెలుసా? పవర్ అస్త్ర కొట్టింది ఎవరు? ఇమ్మాన్యుయల్ కదా. నువ్వేం ఆడే చెప్పు అంటది. నాకు తెలియగడితే అసలు వితండవాదంలాగా అయిపోయింది. ఇక్కడ కేవలం ఈ ఇష్యూలో చెప్తున్నా నేను. సో పెద్ద ఫైట్ అయింది ఇద్దరికి కూడా. బట్ రీతుని నామినేట్ చేస్తాడని రీతు అనుకోవాలా ఇమ్మాన్యుయల్. ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్ కూడా నేను గేమ్ కరెక్ట్గా ఆడుతున్నా చూడండి, ఇప్పుడు మన గేమ్లోకి వచ్చాను చూడండి అన్నట్టు రీతుని నామినేట్ చేశాడా అని నాకు అనిపించింది. తర్వాత భరణిని నామినేట్ చేశాడు. అన్న మీకు ఆరోగ్యం సహకరించట్లేదు అని అనుకుంటారు, ఎఫర్ట్స్ అయితే పెట్టట్లేదు, అది ఏదైనా రీచ్ అవ్వచ్చు, బట్ మీరైతే మొన్న బ్రిక్స్ ఆ గేమ్ ఏదైతే ఉందో గౌరవ్తో కలిసి ఆడింది అది మీరే చెడదొబ్బారంటే భరణి అంటాడు నా వల్ల కాదు పోయింది అంటాడు. మరి మీ వల్ల కాబట్టి మీరు గౌరవ్కి వెళ్ళి సారీ ఎందుకు చెప్పారు అన్న అంటాడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ చాలా కరెక్ట్గా ఉన్నాడు భరణి విషయంలో. ఇక్కడ భరణి కొంచెం వితండవాదం చేశాడని నాకు అనిపించింది. ఎనీహౌ ఇమ్మాన్యుయల్ కొద్దిగా వ్యాలిడ్ పాయింట్స్తోనే చేసుకున్నాడు, దట్స్ ఓకే. నెక్స్ట్ డీమాన్ పవన్కి వచ్చేద్దాం. సో సిగ్గులేని పవన్ అని అన్నందుకు నేను అదే చెప్తున్నా, అలాగే బుద్ధిలేని కళ్యాణ్, ఈ రెండు కూడా మాట్లాడదాం. ఫస్ట్ కళ్యాణ్ని నామినేట్ చేసేది ఏంటంటే నేను తీసేటప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో రీతుకి సపోర్ట్ చేసి నేను తీసేసినప్పుడు నువ్వు మోసం అని చెప్పావు, సారీ అన్నా కూడా నువ్వు రాంగ్ అన్నావు, అప్పుడు మమ్మల్ని రాంగ్ అనేసావు, నువ్వు అది ఆడియన్స్కి అలాగే పోర్ట్రే చేసావు, ఆ తర్వాత నువ్వు దాన్ని వెనక్కి తీసుకోలేదు అంటాడేంటి నాకు అర్థం కాదు. అంటే నువ్వు చేసింది కరెక్ట్ అని కళ్యాణ్ ఒప్పుకోవాలా? నువ్వు చేసింది ఎంత తొగ్గలకపోనే తెలుసా ఆ రోజు. కేవలం రీతుని కాపాడేందుకు అక్కడ చాలా ఎఫర్ట్స్ పెట్టిన నిజంగా కళ్యాణ్కి ఈ విషయంలో యాడ్సప్ చెప్పచ్చు. మంచి స్పాట్లో ఆ పాయింట్ అన్నాడు. నేను ఫ్లోరా ఇమ్మాన్యుయల్ పాకి రక్కించుకుని దేకించుకుని ఆ బాల్స్ అన్ని కూడా కరెక్ట్ చేస్తే ఆ గేమ్ మీకు కనపడలా, జస్ట్ లైక్ దట్ తీసేసావు. నువ్వేం మనిషివా అని అప్పుడు కదా అన్నాడు, నువ్వు మోసం చేసావు నన్ను రీతు కోసం, ఫ్రెండ్షిప్ని కాదన్నావు అని చెప్పేసి. కరెక్ట్, అది 100% అక్కడ కళ్యాణ్ కరెక్ట్గా ఉన్నాడు, మనం ఆడుకున్నాం. ఆ పాయింట్ తేవడం అని బుద్ధి లేని పని ఇది డిమాండ్ కళ్యాణ్ది. అసలు కళ్యాణ్ చాలా కరెక్ట్గా ఉన్నాడు. అక్కడ మోసం చేసావని అని చెప్తాడు, ఎందుకు చెప్పావంటాడు నాకు తెలియకడుతా, బుద్ధి లేదా? అక్కడ శ్రీజ ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాడు ఏంటంటే కళ్యాణ్, నేను ఇప్పుడు చెప్తున్నా ఏనండి, శ్రీజానికి నేనే చెప్పా రాముని తీసేయమని చెప్పా, రీతుని తీయద్దని నేను పర్సనల్గా చెప్పా, అవసరమైతే ఇమ్మాన్యుయల్ అయినా తీసే ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేయొద్దని నేను చెప్పానంటున్నా. ఇది ఇంతవరకు రివీల్ చేయలే, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అన్నాడు. సో ఇక్కడ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నాడు తన విషయంలో. ఆ రోజు పర్టికులర్ రోజు నిజంగా రీతుకి ఒక క్లాస్ బీకాడు. నిజంగా అలాగే ఇప్పటి వరకు మెయింటైన్ చేసి ఉంటే కళ్యాణ్ విన్నర్ అయిపోయిండేవాడు. అదొకటి. తనూజ విషయంలో ఎప్పుడైతే రమ్య మాధురి తన్ని అమ్మాయిలు పిచ్చోడు అని ఎప్పుడైతే అన్నారో ఆ విషయంలో స్టాండ్ తీసుకున్నా కూడా ఎక్కడికో వెళ్ళిపోను. అందుకని బుద్ధి లేని కళ్యాణ్ అయ్యాడు. ఇప్పుడు పాయింట్ వచ్చినా కూడా పర్ఫెక్ట్ బాణంలాగా మాట్లాడుతుంటే అక్కడ డిమోన్కి ఆ ఛాన్స్ దొరకట్లే ఏ పాయింట్లో లాక్ చేయాలనేది. సో నాకైతే డిమాండ్ పవన్ అస్సలు నచ్చలే ఈ నామినేషన్లో. నెక్స్ట్ రీతుని చేస్తే అందరూ సంకలు గుద్దుకున్నారు, అబ్బాబ్బా ఎరగదీసాడు వచ్చాడని, ఇంక్లూడింగ్ ప్రోమో చూసి కూడా మనం అదే అనుకున్నాం. అయితే ఇక్కడ రీతుని చేయడం అనేది చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడైతే రమ్య నీకు వచ్చి చెప్పిందో, ఎప్పుడైతే మాధురి అరిచి రీతు మీదకి వెళ్ళి మరీ చెప్పిందో అప్పుడు మీరు చేయాల్సింది అయ్యా ఈ పాయింట్, మాధురి గారు మీరు అరవద్దు, మా రిలేషన్ గురించి మీరు అసలు మాట్లాడద్దు, స్టాండ్ తీసుకోవాల్సిన టైం అది. ఇదే కదా రీతు ఎంటబడి మరి చెప్పింది, నాకు అర్థం కాల, బుర్రకెక్కల. సో ఇక్కడ అరవడం వల్ల నేను యాక్చువల్గా బ్యాడ్ అయిపోతున్నాను. ఫైర్ స్టామ్ వచ్చి చెప్పినా కూడా నేను వినలేదు. అలాగే నువ్వు సాయికి మాట ఇచ్చావు, సాయికి మాట ఇచ్చి మాట తప్పావు రీతు, ఇది కూడా నచ్చలే అన్నాడు.
ఇక మూడో పాయింట్ ఏంటంటే పర్సనల్గా నేను నార్మల్గా ఏదైతే ఉందో నా తప్పు లేకపోయినా సరే నువ్వు అరుస్తూ ఉన్నావు, దానివల్ల నా తప్పు కింద అది ఆడియన్స్కి పోర్ట్రే అవుతుంది అంటాడు. ఇక్కడ పవన్ డిమాన్ ఎక్కువ ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు, ఓవర్ థింకింగ్. కన్ఫెషన్ రూమ్లోకి వచ్చి ఇదే చెప్పాడు కదా, ఆడియన్స్ నన్ను బ్యాడ్గా అనుకోవద్దని. ఇప్పుడు ఇదే పాయింట్ చెప్తున్నాడు, నీ వల్ల నీ అరుపుల వల్ల నా తప్పు లేకపోయినా నేను బ్యాడ్గా పోర్ట్రే అయిపోతున్నాను. నువ్వు ఎలా పోర్ట్రే అవ్వాలనుకుంటే అలా పోర్ట్రే అవుతావు ఆడియన్స్కి. నేను ఇలా పోర్ట్రే అయిపోతున్నా అమ్మాయి వల్ల అని నువ్వు ఫీల్ అయితే ఇది ఫస్టే ఉండాలి బుద్ధి, ఇక్కడ వరకు రాకూడదు. అందుకని బుద్ధి లేని కళ్యాణ్ అయ్యిండు. సో వాట్ ఎవర్, ఇది నేను ఒక స్పెషల్ అనాలిసిస్ చేద్దాం, మనం మాట్లాడుకుందాం. మీకు పర్టికులర్గా దీని మీద ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడని అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ భరణి నామినేషన్ సంజన నామినేషన్కి వెళ్ళిపోదాం. సంజన కళ్యాణ్ని నామినేట్ చేసింది. ఇక్కడ ఏంటంటే పాయింట్ బేస్లెస్ పాయింట్, ఒక పాయింట్ చెప్పింది సంజన, కానీ ఇది రాంగ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోయి కవర్ చేసిందా అని నాకు అనిపించింది. ఏంటంటే సంచాలక్గా నేను ఫెయిర్గా ఉన్నాను, నేను ఫెయిర్గానే చేశాను అని చెప్తుంది. అక్కడ కళ్యాణ్ ఎంత బాగా డిపెండ్ చేసుకున్నాడంటే ఎక్సలెంట్ డిఫెన్స్ కళ్యాణ్ది ఈ పాయింట్లో మాత్రం. ఇది కంప్లీట్గా యాక్చువల్గా సంజన చేసింది రివెంజ్ నామినేషన్, రాసుకోండి పక్క. నెక్స్ట్ భరణి, ఈ ఆర్గ్యుమెంట్ వేస్ట్ ఆర్గ్యుమెంట్ ఇమ్మాన్యుయల్తో. రివెంజ్ నామినేషన్ లాగా వచ్చాడు, వేసాడు, తన క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేసాడు. నెక్స్ట్ రీతుని చేశాడు భరణి. సంచాలక్గా ఫెయిల్, డిజాస్టర్ సంచాలక్ అంటే ఎందుకు కవర్ చేసుకుంటుంది రీతు నాకు తెలియగడుగుతా. దానివల్ల ఏమైంది సార్, మీకేమైంది సార్ అని అడుగుతుంది. అసలు వేస్ట్ కదా. నెక్స్ట్ కళ్యాణ్ నామినేషన్కి వద్దాం. డిమాన్ పవన్కి స్టాండ్ తీసుకోవట్లేదు, నో సపోర్ట్ అన్నావు కదా, మరి మ్యాన్ హ్యాండ్లింగ్ అప్పుడు తను స్టాండ్ తీసుకోవాలట. తనూజాని వెళ్ళి అడిగావే తప్ప నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్గా నన్ను అడగలేదు. అసలు నిన్నెందుకు అడుగుతాడు? మ్యాన్ హ్యాండ్లింగ్ అని తనూజ అంది, తర్వాత సారీ చెప్పింది, అది అక్కడితో అయిపోయింది. డిమాన్ పవన్ని కళ్యాణ్ అడగాల్సిన పనే ఉంది. మరి నువ్వు మోసం చేసి తీసేసినప్పుడు కెప్టెన్సీ రేస్లోంచి తను బాధపడ్డాడే తప్ప నామినేషన్లోకి వచ్చి నీకు అసలు ఆ పాయింట్ చెప్పలేదే, మరి అప్పుడు నామినేషన్ చేయొచ్చు కదా. ఇంకోటి, ఫ్రెండ్గా నువ్వు తనూజని అడిగావు, సో అక్కడితో ఆగిపోకు. ఇంకో ఇద్దరి మధ్యలో కూడా ఏమైందంటే బాగా పెద్ద ఫైట్ అనేది జరిగింది. అక్కడితో నువ్వు ఇదైపోయావు, ఆగిపోయావు, నేనేమయ్యాను మరి అని. సో ఇది ప్రొలాంగ్ అవుతా ఉంది, ఇద్దరి మధ్యలో పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. మరి ఈ విషయంలో పర్టికులర్గా కళ్యాణ్ అండ్ డిమాన్ ఇద్దరు విషయంలో మీకు ఎవరిది మిస్టేక్ అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా పర్సెప్షన్ ప్రకారం నాకైతే కళ్యాణ్ చాలా క్లియర్గా ఉన్నాడు. ఈ డిమాన్ పవనే ఎక్కడ లేని పాయింట్లు తవ్వి మరి తెచ్చి పాపం అన్యాయంగా రుద్ది ఏదో వేస్ట్ నామినేషన్ చేసి ఏదో గ్రాఫ్ పెంచుకోవాలని చూసాడా అని నాకు అనిపించింది. నెక్స్ట్ రీతు నామినేషను, ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, దివ్య మీద తిప్పుతుంది గ్యారంటీగా. అలాగే సంజనాకు కూడా తిప్పింది. సంజనాది అంత పెద్ద వ్యాలిడ్ పాయింట్ అయితే నాకేం అనిపించలా. సంజనాకి చెప్పింది ఏంటంటే మీరు సోలో అని పోర్ట్రే చేసుకుంటారు ఎప్పటికప్పుడు, మీకు సపోర్ట్ మాత్రం ఉంది హౌస్లో, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనొద్దు, చాలామంది సపోర్ట్ చేశారు, సో స్ట్రాటజీలు లేవని అనొద్దు, నువ్వు ఆడలేక సంజన అని అంటున్నావు, అంతే నాకు అనిపించింది అదే. నెక్స్ట్ దివ్యాని చేసింది. దివ్యాది కూడా రీతు పాయింట్లో కొంచెం అర్థం ఉందనిపించింది నాకు. ఎందుకంటే సో ఎస్యూమ్ చేసుకుని ఎన్ని వారాలు ఉంటావు అంటే ఇదే పాయింట్ ఎన్ని వారాలు నువ్వు నామినేట్ చేస్తావు అంటే ఎన్ని వారాలు చేయొచ్చు, ఈ పాయింట్తో ఈ వారం చేయాలి, ఈ పాయింట్తో ఈ వారం చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇక్కడ దివ్య డిఫెన్స్ ఎందుకని నాకు అంత పెద్దగా నచ్చలేదు. నెక్స్ట్ దివ్య కావాలని చెప్పి వచ్చి రీతుని నామినేట్ చేసి రివెంజ్ అనేది తీర్చుకుంది. సో కళ్యాణ్ యాక్చువల్గా ఆ డిసైడెడ్ ఓట్ అనేది అప్పుడు వేసాడు తప్ప, సో రాజుల కింద నేను చేసింది అయితే ఇదేం లేదు, రాణిగా నేను ఎంత ఎఫర్ట్ ఇవ్వాలో అంత ఇచ్చాను, సో నీకంటే నేను బెటర్ ఎందుకని నేను చెప్పుకున్నానే తప్ప సో వేరే ఉద్దేశం ఏం లేదు
అని క్లారిటీ ఇచ్చింది దివ్య. ఇక సుమన్ మంచి పాయింట్, నామినేషన్ కళ్యాణ్ వేసాడు, సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావన్నా ముందే చెప్పలేదు నాకు, ఎట్లా ఉన్నా సరే హైట్ క్యాల్కులేట్ చేస్తానన్నావు, అది మాత్రం నువ్వు చేయలేకపోయావు అన్నాడు. ఇది మాత్రం పర్ఫెక్ట్ నామినేషన్ అబ్బా సుమన్ది. ఇక్కడ కళ్యాణ్ సమర్థించుకోవాలనుకున్నా, తను డిఫెన్స్ చేసుకోవాలనుకున్నా అనవసరం అయిపోయింది. అక్కడ సంచాలక్గా ఓసారి నేను బెస్ట్ అని చెప్పారు కదా, మరి ఎందుకు అడగలేదు అనే పాయింట్ని చెప్పాడు ఇక్కడ కళ్యాణ్. అయినా కూడా వాట్ ఎవర్ ఇద్దరు సమానంగా ఉన్నాయి కాబట్టి బజర్ మోగే సమయానికి డ్రా అయిందని చెప్పి ఇంకో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక ఓవరాల్గా తనూజ కెప్టెన్ కాబట్టి రీతుని సేవ్ చేస్తుంది, ఎక్స్పెక్ట్ చేసిందే రీతుని సేవ్ చేసింది. సో ఇక్కడ పార్షియాలిటీ ఏం లేదు, అదేం లేదు అంది. ఒక పాయింట్ అయితే చెప్పింది ఏంటంటే, సో ప్రజల మీద యాక్చువల్గా కామెడీ ఇమ్ము ప్రజల మీద భారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్తోని ఇక్కడ ఏంటంటే ఒకటే ఒక పాయింట్తో రీతుని సేవ్ చేసింది. సో తర్వాత కళ్యాణ్, భరణి, ఇమ్ము, పవన్, సంజన, దివ్య వీళ్ళు నామినేషన్లో ఉన్నారు. ఈ కామెడీగా ఇమ్మాన్యుయల్ అన్నాను, ప్రజల మీద నేను భారం వేస్తున్నాను, సో మీరే చూసుకోవాలి బ్రదరు, 10 వారాల తర్వాత వస్తున్నా అన్నాడు, అది వేరే విషయం. అయితే ఇక్కడ దివ్య పాయింట్ వచ్చేసరికి కొంచెం వ్యాలిడ్గానే ఉంది. అలాగే కళ్యాణ్ ఏదైతే సుమన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ ఉందో అదొకటి, తనుజ రీతుని కూడా వ్యాలిడ్ పాయింట్తోనే కొంచెం సేవ్ చేసిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంతకంటే ఆప్షన్ లేదు. సో ఓవరాల్గా చూస్తే నామినేషన్స్ అయితే మంచిగా హీట్ ఎక్కే, నాకైతే బాగానే అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది, అది కూడా పవన్ కళ్యాణ్ అండ్ డీమోన్ పవన్ ఇద్దరి మధ్యలో చేశాను చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.